వైకుంఠ ఏకాదశి వేడుకలకు శేషాచలం కొండలో కొలువు తీరిన తిరుమల వెంకన్న స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి భారీ ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో మా తిరుమల ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే తిరుమలలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. ఏదైతే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 2026 8వ తేదీ వరకు కూడా దాదాపు 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తరాధార దర్శనాన్ని ఏ విధంగా సామాన్య భక్తులకు ఏర్పాటు చేశారు అనే దానికి తెలిపేందుకు మన ముందు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తులకు ఉత్తరాధార దర్శనం ఏ విధంగా ఏర్పాటు చేయనున్నారు? ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా మనము సమాచారం ఇవ్వటం జరిగింది. ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించి డిసెంబర్ 30 నుంచి జనవరి 8, 2026 దాకా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో అన్ని రకాల యొక్క భక్తుల యొక్క సలహాలు స్వీకరించి ఒక కొత్త సిస్టాన్ని బిల్డ్ చేయడం జరిగింది. అంతకుముందు ఉన్న ఆఫ్లైన్ సిస్టంలో ఇష్యూ చేసే టోకెన్స్ స్థానంలో ఈసారి సిస్టమ్ కంప్లీట్గా మార్చడం జరిగింది. టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని భక్తుల యొక్క ప్రయోజనాలు, సేఫ్టీని యొక్క నామ్ని ఆధారంగా చేసుకొని కొత్త సిస్టాన్ని అందరికి అనుకూలంగా ఉండే విధంగా చేయటం జరిగింది. ఎందుకంటే లేకపోతే వేలాది మంది భక్తులు వచ్చి డేస్ టుగెదర్ క్యూ లైన్స్లో వెయిట్ చేసి టికెట్స్ తీసుకొని మళ్ళీ వచ్చి చాలా రిస్క్ ఉండేది అంతకుముందు. ఆ సిస్టాన్ని కంప్లీట్గా డిస్పెన్స్ చేసి కొత్త సిస్టాన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఈ కొత్త సిస్టంలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అందరు రిజిస్ట్రేషన్ చేసుకున్న అవకాశం ఇచ్చాము. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 1,85,000 టోకెన్స్ 3 రోజులకి ఇష్యూ చేయడం జరిగింది. 30, 31, 1కి. సో ఈ 3 రోజులు పూర్తిగా స్లాటెడ్ దర్శనమే ఉంటుంది. ఎవరికైతే స్లాట్ అలాట్ చేయడం జరిగిందో ఆ స్లాట్ ప్రకారం వాళ్ళు వస్తే వాళ్ళకి దర్శనం చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా టికెట్లోనే అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఎన్ని గంటలకు రావాలి, ఎక్కడ రిపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఎన్నింటికి దర్శనం అవుతుంది అనేది. సో మనకి 12:05కి అలా స్టార్ట్ అయితే రిచువల్స్ ఆల్మోస్ట్ 1:15, 1:30 దాకా అయిపోతుంది. 1:30 నుంచి కొన్ని ఇంపార్టెంట్ దర్శనాలు ఉన్నాయి, కానీ మ్యాక్సిమం అయితే 5:30 కల్లా మామూలు కామన్ మ్యాన్ పిలిగ్రిమ్స్ మన స్లాటెడ్ దర్శనం స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఆ రోజు మనకి 20 గంటల దర్శనం టైం ఉంది. ట్యూస్డే చాలా పెద్ద టైమే. సో మనం కూడా స్లాట్స్ అలానే ఇచ్చాం. ఆ స్లాట్స్ ప్రకారం వాళ్ళు వస్తే మనం 3 ప్లేసెస్లో స్లాట్స్ ఇచ్చాము. వాళ్ళు కూడా వాళ్ళ టైం ప్రకారం వస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ మీద కూడా బర్డన్ ఉండదు. మనకున్న ప్లానింగ్ ప్రకారం మన అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని మార్చుకున్నామంట. అందుకని అందరూ కూడా మన టీటీడీ ఇచ్చిన సలహాలు, టీటీడీ ఇచ్చిన అడ్వైజరీని ఫాలో కామని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. సో మనం ఎక్కడి నుంచో వస్తాం, చాలా భక్తిభావంతో వస్తాం, చాలా ప్రేమతో వస్తాము, చాలా ఎమోషన్స్తో వస్తాము. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా టీటీడీ ఇచ్చేదాన్ని కూడా అలానే ఫాలో అయితే సో ఓవరాల్గా సిస్టమ్ కూడా బాగా ఎంపవర్ అవుద్ది, సిస్టానికి కూడా కోఆపరేట్ చేసినట్టు ఉంటుంది. సో ఇంతమంది లక్షల మంది పిలిగ్రిమ్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఇన్స్టిట్యూషన్ మీద బర్డన్ ఉంటుంది. బట్ ఇన్స్టిట్యూషన్ కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళు కూడా భక్తులు కూడా వాళ్ళకి ఇప్పుడు మనం ఇంతమందిని హ్యాండిల్ చేసాం మన సిస్టమ్ ద్వారా. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా డిప్ ద్వారా చేసాం. దీని వెనక చాలామంది వర్క్ చేస్తారు బ్యాక్గ్రౌండ్లో. అలానే ఇప్పుడు దాకా చాలా మీటింగ్స్ జరిగాయి. సో దీని అందరూ కూడా ఎవరు ఎలా ప్రవర్తించాలి, ఎవరు ఎలా ఏ పని చేయాలి, సో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు కోఆపరేట్ చేయాల్సిన వచ్చిన భక్తులు కానీ వచ్చిన పిలిగ్రిమ్స్ కానీ అలానే మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేసినప్పుడే ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ని రన్ చేయగలం అన్నమాట. అన్ని రూమ్స్లో చాలా వరకు లాస్ట్ 1 yearలో రెనోవేట్ చేసాం. అలానే కొన్ని వాటిల్లో కొత్త ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరికి ఏ రకమైన ఇన్కన్వీనియంట్ లేకుండా సిస్టాన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తారు. అలానే దాని మీద ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో అలానే సిస్టాన్ని కూడా కోఆపరేట్ చేయమని మరొకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఇది తిరుమల శ్రీవారి ఆలయంలో 30వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న వైకుంఠ ఏకాదశి ద్వాదశం సంబంధించి దాదాపుగా ఇప్పటికే 3 రోజుల పాటు డిప్పు ద్వారా కూడా 1,89,000 మంది, అదేవిధంగా జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ కూడా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తునికి కూడా స్వామివారి దర్శనంతో పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా సామాన్య భక్తులకు శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు ముగిసిన తర్వాత 90% మంది భక్తులకు మాత్రమే, సామాన్య భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని చేపిస్తామని చెప్పి అదనపు వెంకయ్య చౌదరి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో గోపి, 6 టీవీ.